ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు చెప్తాను వినండి. భాగ్యం వీళ్ళు ఎక్కడో కనుక్కుంటే వాళ్ళ బతుకును బయట పెట్టవచ్చని బయలుదేరిన నర్మదాకి భాగ్యం ఎదురుపడుతుంది. రిచ్ భాగ్యంలో గెటప్ సెటప్ మార్చేసి నర్మదాని చెడుగుడు ఆడుకుంటుంది. ఇంట్లో ఇంత అవమానం ఎవరికైనా జరిగితే ఎందులోనైనా దూకి చచ్చేవారు. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. అన్యాయంగా మీ అమ్మ కడుపు కాలిపోతుంది. నిన్ను బిడ్డని అనుకుని సొంత తల్లి చెప్తున్నట్టు చెప్తున్నా అని నర్మదా చేపట్టుకుంటుంది భాగ్యం. నర్మదా విసిరి కొడుతుంది. దానితో భాగ్యం, అవునమ్మోయ్, నాకు తెలియక అడుగుతున్నా, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, పైగా లేచిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఆయనకి నువ్వంటే పీకల్లోతో ప్రేమ ఉండాలి కదా, కానీ మీ ఆయన నీ మొహం కూడా చూడడం ఇష్టం లేనట్టుగా అలా వెళ్ళిపోతున్నాడేంటి? నీతో మీ ఆయనే కాదు, మీ అత్త మామ ఇంట్లో ఎవరు మాట్లాడడం లేదంట కదా, పాపం ఆ ఇంట్లో నీది ఏకాక బతికేనంట కదా. నీకు ఎంత దిక్కుమాలిన పరిస్థితి వచ్చిందో. వారం క్రితం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పెద్ద బిల్డప్ కబుర్లు చెప్పావు కదా, నీ కుటుంబానికి కోటలా కాపలాకు ఉంటానని నా ముందు తొడగొట్టావు. ఇంతలోనే నీ బతుకు బొమ్మ ఎలా తిరగబడిపోయిందో చూడు. అందుకే ఊరికే ఎగిరి పడకూడదు. టైం మనల్ని ఎప్పుడు నేలకేసి బాదుద్దో తెలియదు. ఇదిగో ఇప్పుడు నిన్ను ఇలా నేలకేసి కొట్టినట్లన్నమాట. నీ గురించి నీ మొగుడు గురించి నువ్వు చూసుకోకుండా మిగతా విషయాల్లో వేలు పెట్టావనుకో బాగోదు. మరి వాళ్ళ బండారం బయట పెడతా, వీళ్ళ భాగవతం బయట పెడతానని నాలాంటి వాళ్ళ విషయాల్లో వేలు పెట్టేశావు. ఇప్పుడు చూడు, నీ బతుకు ఏకాకిలా నడి రోడ్డుపై నిలబడ్డావు. చూడమ్మాయి, నా బిడ్డని అనుకుని నీ మంచిగా చెప్తున్నా. ఇక నుంచి నీ పని నువ్వు చూసుకో. అది నీ కాపురానికి నీ ఆరోగ్యానికి మంచిది. జింకకు కొమ్ములున్నాయని పులిని వేటాడాలనుకుంటే జింక ఆనవాళ్ళు కూడా కనిపించకుండా పోతాయి. ఇందులో జింక ఎవరో పులి ఎవరో నీకు బాగా అర్థమైందని అనుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది భాగ్యం. ఆ టైంలో నర్మద చిటికలు వేసి భారీ డైలాగులు కొట్టి వార్నింగులు ఇవ్వాలి కదా, ఆడియన్స్ అదే ఆశిస్తారు. కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగకపోగా మళ్ళీ భాగ్యం వెనక్కి వెళ్ళి, వెయ్యమ్మ చిటికలు వెయ్యి, చిటికలు వేసి చివరిలో వార్నింగులు ఇస్తావు కదా, వెయ్యి చిటికలు వెయ్యి, చచ్చిన పాములో ఉన్నావు, ఏ కొట్టు బుస కొట్టు, బుస అంటూ నర్మదకి రక్త కన్నీరు చూపిస్తుంది భాగ్యం. ఇంకెక్కడ బుస కొడతావులే, నీ కాపురం ఏమర్థమవుతుందో నీకే తెలియదు, ఇక నువ్వేం బుస కొడతావులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాగ్యం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత సాగర్ని నిలదీస్తుంది నర్మద. ఎవరిని? నేను ఎవరిని? నీ పెళ్ళన్నా లేదంటే ముక్కు మొహం తెలియని దాన్న? సాగర్ అని పిచ్చిదానిలో నువ్వు వెళ్ళిపోయావు. కనీసం చూసేవాళ్ళు ఏమనుకుంటారో అన్న బుద్ధి కూడా లేదా? నేను ఎంత బాధపడతానో నువ్వు ఆలోచించవా? అర్థం చేసుకోవా? భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు వస్తే 4 గోడల మధ్య మాట్లాడుకుంటారు. ఇలా నడి రోడ్డులో అవమానించరు. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకునే గుణం మన మధ్య ఉండాలి. నీలో ఉన్న ప్రేమ ఏమైపోయింది సాగర్? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలా చూడడం లేదు. ప్రేమలో ఉన్నప్పుడు ఏ ప్రేమనైతే చూపించావో జీవితాంతం అదే ప్రేమను చూపిస్తావు అనుకున్నా. నా భర్త నా పక్కన నిలబడతాడని నమ్మాను. నువ్వే నన్ను దూరం పెడుతుంటే నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం ఈ ఇంట్లో ఉండాలి? ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకున్నది? జీవితాంతం నాకు తోడుగా ఉంటావని అనుకున్నాను. కానీ నువ్వే నన్ను కష్టపెడుతున్నావు. ఏమైపోయింది ఇలా? అప్పుడు నువ్వు నాపై చూపించిన ప్రేమ అంతా ఏమైపోయింది అంటూ బోరును ఏడుస్తుంది నర్మద. అయితే సాగర్ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడడు. దానితో నర్మద, నా మట్టుకు నేను నా గుండెల్లో ఉన్న బాధనంతా చెప్తూ ఉంటే మాటల్లో నన్ను ముద్దులా ఉంటావు ఏంటి? నా మనసులో బాధ నా కన్నీళ్ళలో తెలియడం లేదా? నేను ఎంత బాధపడుతున్నా సరే అలా రాయిలా ఉంటావేంటి సాగర్ అని కన్నీటి పర్యంతమవుతుంది నర్మద. దానితో సాగర్, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మా నాన్నకి కలిగిన అవమానం విషయంలో అంతే బాధగా ఉంది. నేను మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆ బాధను భరించలేకపోతున్నానని అంటున్నావు కదా. నువ్వు ప్రేమకు సపోర్ట్ చేసి కూడా నీకు ఏమీ తెలియదని అబద్ధాలు ఆడావు చూడు, అందుకు నా మనసులో కూడా తట్టుకోలేనంత బాధ ఉంది అని నర్మదాని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దానితో నర్మద ఎందుకు నన్ను అబద్ధం చేసుకుంటున్నావని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతటితో ఈరోజు కథ సమాప్తం అవుతుంది.